ఒక వింత అనుభవం. ఒకసారి బాలగణేశుడు ఆడుకుంటూ ఒక పిల్లిని చూశాడు. అల్లరిగా ఆ పిల్లిని కొంచెం ఆట పట్టించి గిచ్చి కాసేపు ఏడిపించాడు. ఆ పిల్లి పాపం బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పార్వతీదేవి గాయాలు. కాసేపటి తర్వాత గణేశుడు తన తల్లి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తల్లి ముఖం మీద చేతుల మీద గీతలు గాయాలు పడి ఉండటం చూసి గణేశుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీకు ఈ గాయాలు ఎలా అయ్యాయి? నిన్ను ఎవరు కొట్టారు అని బాధతో అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ప్రశాంతంగా ఇలా అంది. నాయనా, ఇవి నువ్వు చేసిన గాయాలే. అంతరార్థం. గణేశుడు ఆశ్చర్యపోయి, నేను నిన్ను ఎప్పుడు కొట్టానమ్మా అని అడిగాడు. అప్పుడు పార్వతి ఇలా వివరించింది. లోకంలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ నేనుంటాను. నువ్వు బయట ఏ పిల్లినైతే ఆట పట్టించావో, ఏ ప్రాణినైతే బాధ పెట్టావో అది నేనే. ఆ పిల్లికి తగిలిన ప్రతి దెబ్బ నాకే తగిలింది. ఈ మాట విన్న గణేశుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఏ ప్రాణిని హింసించినా అది తన తల్లిని హింసించినట్టే అని గ్రహించాడు. అప్పటి నుండి గణేశుడు సకల జీవరాశుల పట్ల అమితమైన కరుణను చూపడం మొదలుపెట్టాడు.